ఇంత దరిద్రంగా కాలేజ్ డ్రెస్ లోనే పెళ్లికి వెళ్తా అనుకోలేదు మామ. అక్కడికి వెళ్ళి చూస్తే పెళ్లి ఒక రేంజ్ లో జరుగుతుంది, కానీ నేను మాత్రం కాలేజ్ డ్రెస్ లోనే ఉన్నా. అసలు ఎవరి పెళ్లి, నేను ఎందుకు కాలేజ్ డ్రెస్ లోనే పోయినా, మొత్తం మాట్లాడుకుందాం. హలో మామ, వెల్కమ్ బ్యాక్ 100 డేస్ ఛాలెంజ్ లో డే 6. ఎవ్రీ డే లానే ఇవాళ కూడా కాలేజ్ కి వెళ్ళినా. ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఈవినింగ్ నుంచి క్రికెట్ ఆడినాం. అలా అంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఆఫ్టర్ లాంగ్ టైం క్రికెట్ ఆడినా. కాలేజ్ అయిపోయినాక ఇంటికి వెళ్దామని రెడీగా ఉన్న సడన్ గా ఒక కాల్ వచ్చింది. మా మమ్మీ కాల్లో పెళ్లికి వెళ్ళవా అని అడిగింది. కాలేజ్ అటెండెన్స్ ఎగ్జామ్స్ తో చిప్పు తప్పినట్లుంది నాకు. మా మమ్మీ సైడ్ రిలేటివ్స్ నాకు పెళ్లి కొడుకు బాబాయ్ అవుతాడు. పెళ్లి వచ్చేసి కుత్తిలోనే జరుగుతుంది. ఇంకా డైరెక్ట్ గా కాలేజ్ నుంచి ఫంక్షన్ హాల్ కి వెళ్ళిపోయినా. ఇంకా మార్నింగ్ మా అమ్మ కొత్త డ్రెస్ తీసుకొని వస్తా అంది, అందుకే కాలేజ్ డ్రెస్ లోనే ఉన్నా. కెమెరామ్యాన్ కష్టాలు, పెళ్లి కోట్ ని షూట్ చేయడానికి 2 hours నుంచి కష్టపడుతున్నాడు. ఇంక ఇప్పుడు పెళ్లి కూతురు డ్రెస్ ఇంకెన్ని గంటలు పడుతుందో. ఫైనల్ గా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గ్రాండ్ ఎంట్రీ అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా నైట్ ప్రోగ్రామ్స్ అన్ని అయిపోయినాయి. గుత్తిలోనే మా ఫ్రెండ్స్ వాళ్ళ పీజీలోకి వెళ్ళి పడుకున్నా.